హాయ్ అండి. అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేను కూడా బాగున్నాను. అలాగే మీరందరూ బాగోవాలని, అందులో నేను కూడా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. ఈరోజు వీడియో వచ్చేసి పునుకుల పులుసండి. చాలా టేస్టీగా అయితే ఉంటుంది. ఎలా ప్రిపేర్ చేశానో ఏంటో వీడియో అక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. క్లారిటీగా అర్థమవుతుంది. రండి, వీడియో అయితే స్టార్ట్ అయింది. ఇప్పుడు కావాల్సిన పదార్థాలు వచ్చేసి మినపప్పు నానబెట్టేసి పిండి అయితే రుబ్బి పెట్టుకొని సాల్ట్ కూడా కలిపేసుకున్నానండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టేసి ఆయిల్ హీట్ అయ్యే వరకు హీట్ చేసుకోవాలి. అలా హీట్ అయిన తర్వాత చిన్న చిన్న పునుకులుగా అయితే వేసేసుకోవాలండి. మనం ఇప్పుడు పునుకులు బజ్జీలు వేసుకుంటాం కదా, అలాగే కొంచెం కొంచెంగా అయితే వేసుకోవాలి. కాకపోతే బాగా చిన్న సైజులో అయితే వేసుకోవాలండి, ఎందుకంటే పులుసు పెట్టుకోవడానికి కాబట్టి చిన్న చిన్నగా అయితే వేసుకుంటున్నాను. మీ కర్రీ క్వాంటిటీని బట్టి మీరు పునుకులు అయితే వేసుకోవాలి. బాగా వేయించుకోవాలండి. లోపల లేకపోతే పచ్చి పచ్చిగా ఉండిపోయి కర్రీ బాగోదు, పిండిగా ఉంటే బాగోవు కదా. మంచిగా లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు అయితే వేయించుకుందాము. వేయించుకుని పక్కనైతే పెట్టుకోవాలి. ఈ కలర్ వచ్చే వరకు వేయించుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఇవి తీసేసుకుందాము. ఒక గిన్నెలోకి అయితే తీసేసి పక్కనైతే పెట్టుకున్నాను. ఇప్పుడు కర్రీకి ఏం కావాలో కూడా చూపిస్తాను రండి. కట్ చేసిన ఆనియన్, పచ్చిమిరపకాయలు, అలాగే ఇప్పుడు మనం ఆయిల్లో వేసుకున్నాం కదా పునుకులు, అవి, అలాగే పసుపు, కారం, సాల్ట్ అండి. ఇప్పుడు కర్రీకి సరిపడా చింతపండు కూడా నీట్గా కడిగేసి నానబెట్టుకున్నాను. మీరు తినే పులుపుని బట్టి మీరైతే వేసుకోండి. కొంచెం మెంతులండి. మెంతులు వేయడం వల్ల పులుసుకి మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫస్ట్ మెంతులు అయితే వేసుకోవాలి. మెంతులు కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు కట్ చేసిన ఆనియన్, పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదా, ఇవి కూడా వేసేసుకుంటున్నాను. మెంతులు పులుసులో వేయడం వల్ల చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు అలా వేయకపోతే. ఇప్పుడు బాగా అటు ఇటు తిప్పుకొని మూత పెట్టి అయితే ఆనియన్స్ మగ్గించుకుందామండి. మూత పెడితే త్వరగా మగ్గుతాయి. అది ఒకటి నేను సిమ్లోనే చేస్తానండి. కర్రీ త్వరగా వేగవు కదా, మంచిగా వేగే వరకు అయితే అలా మూత పెట్టి వేయించుకుంటూ అయితే ఉండాలండి. మాడిపోకుండా చూసుకోవాలి. ఈ కలర్ వచ్చే వరకు వేయించుకున్న తర్వాత ఇప్పుడు పసుపు, కారం, సాల్ట్ అయితే వేసేసుకుంటున్నాను. వేసుకుని బాగా అటు ఇటు తిప్పి బాగా కలుపుకొని మూత అయితే పెట్టుకుని కొంతసేపు అయితే మగ్గించాలండి. ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు చింతపండు పులుసు అయితే తీసి పెట్టుకున్నాను, అదైతే వేసేసుకుంటున్నాను. కొంచెం వాటర్ కూడా పడతాయండి, ఎందుకంటే పునుకులు వాటర్ పులుసు అంతా పీల్చేస్తాయి. అందుకే చూసుకుని కొంచెం ఎక్కువ వాటరే పడతాయి. నేను ఏ పులుసు చేసినా మా సైడ్ కొంచెం షుగర్ అయితే వేసుకుంటారు. మీకు ఇష్టం లేకపోతే కొంచెం బెల్లమైనా వేసుకోవచ్చు. పులుసులో అలా వేయడం వల్ల మంచి టేస్ట్ అయితే వస్తుంది. బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు పునుకులు అయితే వేసేసుకుంటున్నాను. మొత్తం అన్నీ వేసేసుకొని ఒకసారి కలిపి అయితే మూత పెట్టి అయితే ఉడికించుకుందామండి. కర్రీ పునుకులు వేసిన తర్వాత ఎక్కువసేపు అయితే టైం ఏం పట్టదండి, త్వరగానే అయిపోతుంది. మూత పెట్టి అయితే మగ్గించుకుందాము. లైట్గా ఉడకడం అయితే స్టార్ట్ అయిందండి కర్రీ. కొంచెం నీళ్ళలాగా ఉండగానే స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలండి, ఎందుకంటే పునుకులు తర్వాత పులుసు అంతా పీల్చేసి ఇంకా కర్రీ ఏమీ లేకుండా అయిపోతుంది. కొంచెం ఇలా లిక్విడ్గా ఉన్నప్పుడే స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి. నా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరన్నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలా ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి అయితే ట్రై చేయండి. కర్రీ నిజంగానే చాలా చాలా టేస్టీగా అయితే ఉంటుందండి. ఇంతవరకు నా వీడియో ఓపికగా చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.